అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే కాబట్టి ఈరోజు ఇల్లంతా తుడుచుకుంటూ వస్తున్నానండి. ఇది ఏమంటారు, నిన్న ఈవినింగ్ అనేది మొత్తం తుడిచేసాను. ఇంకా బయట వరకు అలాగా బాల్కనీ వరకు కొంచెం నుగ్గు వేయడానికి తుడుద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నానండి. 15 అయిందండి. ఒకవైపు ఎండ కొట్టేస్తుంది. చలి మాత్రం చెప్పాలంటే విపరీతంగా ఉందండి. మన సైడ్ ఎలాగుందో ఏమో కానీ ఇక్కడైతే మస్తుగా ఉందండి చలి మాత్రం. అందులో కొంచెం సిగ్గా ఉంది, కొంచెం ఫీవరిష్గా ఉంది. దానికి తోడు అందుకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుందండి. తట్టుకోలేక పిల్లలకు నాకు అందరికి స్వెటర్స్ వేసేసుకున్నామండి. మా పిల్లలు గ్లౌజెస్ వేస్తే అస్సలు ఉంచుకోరండి ఎందుకో, కానీ ఇంకా ఏం చేస్తాము, ఇవి వేసుకున్నవి మాత్రమే వేస్తాను. ఈ స్వెటర్ అన్న పెద్దది ఉంచుకుంటుందేమో కానీ చిన్నదైతే అస్సలు ఉంచుకోదండి. చిన్న పాప అయితే ముగ్గు కింద నుగ్గుపిండితో కూడా పెట్టేయలేదండి. నుగ్గుపిండి కొంచెంగా ఉండింది. ఇంకా అది ఇంక ఊరెళ్ళేసి వచ్చాక తెచ్చుకుందామని చెప్పేసి ఇంక నేను సైలెంట్గా ఉన్నాను. వేసేసినా కూడా అది ఉంచట్లేదులేండి, వేస్టే. కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అవి పోతూ ఉంటుంది. ఇక్కడ చాక్ పీస్తో వేసేసినా కూడా అలాగా ఒక 10 నిమిషాలే ఉంటుందండి, తొక్కేస్తారు, ఉంచరండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. చాక్ పీస్తో వేస్తున్నాను కాబట్టి కనిపించట్లేదండి. కింద కూడా బండలు కూడా తడిగా ఉన్నాయి కదా, అందుకు ఇంకా నుగ్గు అస్సలు కనిపించదు. ఒరిస్సాలో చాలామంది నైటే ముగ్గు పెట్టేసుకుంటారండి. ఉదయాన్నే చలికి పెట్టలేక నైట్ ఎలాగో లేట్గా పడుకుంటారు కదా చాలామంది, ఇంకా నైట్ పూటే ముగ్గు పెట్టేసుకొని ఇంకా అన్ని పనులు చేసేసుకొని పడుకుంటారు. నాకేమో అది అలవాట్లేదు, ఎందుకంటే నైట్ పెట్టేసినా కూడా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, 11 వరకు పోతుందని. ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే పెట్టుకుంటాను. ఎలాగైతే ఏముంది లేని ముగ్గు పెట్టుకోవడమే కారణము. వచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటారండి. ఇంకా తర్వాత ఇక్కడ నా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు పడుకొని ఉన్నారండి పిల్లలు. మా వారు ఇంకా లేవలేదు. అందుకు టీ పెట్టేసి లేపేద్దామని చెప్పేసి టీ పాలు కలుపుతూ ఉన్నానండి ఒకవైపుగా. ఒక విషయం చెప్తానండి, ఇక్కడ హైదరాబాద్లో ఇటు నుంచి ఎక్కువగా మన సంక్రాంతి పండగ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ అనేది సగం హైదరాబాద్ అనేది ఖాళీ అయిపోతుందండి మన సంక్రాంతి పండగకి. దాదాపుగా ఇప్పుడు టికెట్స్ కానీ ఎక్స్ట్రా బస్సులు కానీ వేస్తూ ఉంటారు, కూడా చాలా రేట్లు ఉంటాయి. అందులో టికెట్స్ కూడా 2-3 నెలల ముందు నుంచి చేసుకుంటారు అనుకుంటాను. టికెట్స్ కూడా ట్రైన్కి అలాగైతే అస్సలు దొరకవండి. ఇంకా ఇలాగ వస్తూ ఉంటే పోతూ ఉంటే హాలిడేస్ వీకెండ్స్ ఎక్కువగా జనాలు ఉంటారండి. ఇలాగ వెళ్ళేటప్పుడు అండి మన బ్యాగ్స్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ అయినా ల్యాప్టాప్స్ ఇలాగ ఏదైనా విలువైనవి ఇలా తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కన ఎవరున్నారా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరిని నమ్మొద్దండి. ఈ రోజులలో మన ఇంట్లో వాళ్ళనే నమ్మేదానికి లేదు. లేడీస్ జెంట్స్ని పక్కన వాళ్ళని ఎలాగ నమ్ముతామండి, మంచిగానే ఉంటారు. ఒక అమ్మాయి పక్కన అదే ఆర్ఏసీ సీట్స్ వస్తాయి కదా, జెంట్స్ వచ్చారంట ముందు వైపుగా, ఇద్దరు కూర్చొని అమ్మాయి కొంచెం సేపు అలాగ పడుకుందంటండి. పాపం పడుకుంటే బ్యాగ్ తీసుకొని ఇలాగ ట్రైన్ కదిలే ముందే పరిగెత్తేశారు. ఇంకా ఎలాగ పరిగెత్తుందమ్మాయి, ఆ అమ్మాయి ట్రైన్ కదిలిపోయింది, అయినాక లేడీ అయిపోయి అలాగా పాపం ల్యాప్టాప్ పోతే పోయిందండి. సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయంట. సంవత్సరాలు చదివింటుందండి పాపం. 25 ఏళ్ళు చదివేసి సర్టిఫికేట్స్ అన్నీ జాబ్ కోసం ట్రైలింగ్ చేస్తూ ఉంటే ఇలాగ సర్టిఫికేట్స్ పోతే ఎంత బాధ. ల్యాప్టాప్ పోతే ఏముందో 1 లక్ష రూపాయలు పోతుంది, మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ ఎలాగైనా ఫేక్ తెచ్చుకున్నంత మాత్రాన ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అలాగ అప్లై చేసుకున్న అమ్మాయికి కొంచెం ఇబ్బందే కదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కాదు, ఈ మధ్యకాలంలో నేను కొన్ని చూస్తున్నాను కూడా, ఇలాగా పెట్టేసి దాని ప్లేస్లో ఇంకొకటి ఏదో ఒక అద్దం కానీ అలాగ పెట్టేస్తున్నారంట ల్యాప్టాప్స్ ప్లేస్లో. చూసుకొని వెళ్ళండి ఇలాగ జాగ్రత్తగా. మనకు జర్నీలో ఏమంటారు, రేపు హైదరాబాద్ పండగ 2 days ముందు హైదరాబాద్ రోడ్లలో చూడాలండి, మన చీమల్లాగానే కనపడతారు జనాలు తప్ప ఇంకేం కనిపించవు. సిచ్యువేషన్లో ఎవరు ఎటు వస్తున్నారో కూడా తెలీదు. అందుకు ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడనే కాదు, రైల్వే స్టేషన్లో అని కాదు, బస్ స్టాండ్లలో అని కాదు, ఎక్కడైనా సేఫ్టీగా వెళ్ళండి. అమ్మాయితో 100 సార్లు చెప్తుందండి. అలాగనే కాదు, రైల్వే స్టేషన్లలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో అండి జరిగింది. మా అమ్మ చెప్పేది, మా పిన్ని కూడా చెప్పింది. మా పిన్ని మా బాబాయ్ అనేది ఇక్కడ హాలిడేస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నారు. మా బాబాయ్ ఆర్మీ వెళ్ళండి, మా బాబాయ్ కూడా వెళ్తూ ఉంటే మనము ఏమంటారు, విండో సైడ్ తల పెట్టుకొని పడుకుంటాం కదా,
తల పెట్టుకొని పడుకొని ఒక అతను చూశానండి, ఒక దొంగ. అతను చూసేసి వెంటనే మా పిన్ని చైన్ పట్టేసుకున్నాడు. కిటికీ అవుట్ సైడ్ నుంచి ఇటు సైడ్ మా పిన్ని పట్టేసుకుంది. ఇంక ఇలాగ మెడ అంతా ఇలాగ వాసిపోయిందండి. తర్వాత ఇంకా పక్క నుండి ఆవిడ చూసేసి వెంటనే విండోస్ ఉంటాయి కదా, కిందికి దించేసిందండి. లేదంటే ఇంకా ఆ రోజు మా పిన్నికి ఏమయ్యేదో, చైన్ అంటే పోతే పోయింది, కానీ ఇలాగ మెడకి ఏదన్నా అయింటే ఎంత ప్రాబ్లం అయ్యేదో అండి. వాళ్ళు ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో. మన దగ్గర 100 రూపాయలు ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు కదా, ఆ డబ్బు కోసమైనా వస్తారు. రూపాయల కోసం కూడా చంపుకుని దగ్గర కూడా వెళ్ళిపోతారు అసలు. అమ్మో తండ్రి, ఈ రోజులలో అలాగ ఉన్నారండి జనాలు. మరి కష్టపడడం కంటే ఇలాంటివి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మా అమ్మ చెప్తూ ఉంటుంది, విండో సైడ్ అసలు కూర్చోవద్దు నువ్వు, రజని కూర్చోబెట్టేసేయి, నువ్వు ఇటు సైడ్ వచ్చేసేయి అని. నాకేమో విండో సైడ్ అంటేనే ఇష్టము. అయినా కూడా నేను అక్కడి నుంచి అసలు ఏం తెచ్చుకోనండి. నా గోల్డ్ అంటే ఒక చైన్ తప్ప నా మెడలో ఏది ఉంచును. అది కూడా ఏమంటారో తీసేస్తే బాగుండదని చెప్పేసి ఉంచుకొని వచ్చేస్తాను. ఇవి ట్రైన్లలో, బస్సులలో చాలా దొరుకుతాయండి. అసలు ఈ రోజులలో చాలామంది దుర్మార్గులు ఉన్నారండి. కష్టం చేయడం కంటే ఇలాగా ఏమంటారు ఉద్దరికి దానికోసం ఎక్కువ ఆశపడతారు. ఇన్ని రోజులు ఉంటుందండి ఒకరి జీవితంలో. మీరు పాడు చేసినంత మాత్రాన తింటే ఒక 5-6 నెలలు తింటారు, లేదంటే 1 సంవత్సరం తింటారు, లేదంటే ఏమంటారు అది మీకు ఇలా దొంగగా వచ్చిన సొమ్ము ఎన్ని రోజులు ఉండదు. మనం ఒకటి తీసుకున్నామంటే మనకు దాని 2 పోతుందండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మా వారు పూజ చేస్తున్నారు, మా పిల్లలు ఇక్కడ పాలు తాగేశాక నేను పిల్లలకి స్నానం చేయించేద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయిందని చెప్పేసి మా వారిని పూజ చేసేసుకోండి, నేను పిల్లలకి తర్వాత చేపిస్తానని చెప్పాను. ఇక్కడ టిఫిన్ కింద దోశ వేసాను. దోశ వేసేసి మా వారి దగ్గరికి వెళ్ళిపోయాను. చెప్పాను కదా, మా వారికి వేసేవన్నీ డిఫరెంట్గా వస్తాయి, మాడిపోవడం కానీ ముక్కలు అవ్వడం కానీ. అదొక్క దోశ అలాగైపోయిందండి. తర్వాత దోశలు మాత్రం మంచిగానే వచ్చాయి. పిల్లలకు ఒకవైపు ఇంక వాటర్ అనేది హీట్ అవుతున్నాయండి. ఇంక మా వారు వెళ్ళాక ఇంక నేను పిల్లలకు స్నానం చేపించేసి ఇంక నేను కూడా చేయాలండి. ఇంకా వాళ్ళకి పాపం ఆకలేస్తున్నట్టుంది. ఇంకా పిల్లలకి త్వరగా స్నానం చేపించేస్తానండి. దాదాపు నేను ఏంటంటే పిల్లలకు తినిపించాకే స్నానం చేపిస్తానండి. ఎందుకో నాకు అదొక అలవాటు కింద మారిపోయింది. మనం అంటే ఎలాగో స్నానం చేయకుండా తినేస్తాం, పిల్లలన్నా స్నానం చేయించాక తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకా మా వారు తింటూ ఉన్నారండి. ఇంకా ఆయనకు దోశలు నిన్న పట్టేసిన చట్నీ ఉండిందండి. ఇంకా చట్నీ కింద కూడా ఏం చేయలేదు, పప్పు కూడా ఉండింది. ఆయన పప్పు వేసుకొని అలాగే తినేసామన్నాను, సరే అని చెప్పారు. ఇది కొంచెం శ్రమ తగ్గేసిందండి. ఇవి 2 డబ్బాలు పట్టేసుకొని వాటి మీద కూర్చోవడం, వాటి మీద నిల్చోవడం అలా చేస్తున్నాయండి మా పిల్లలు. ఏదన్నా అన్నానంటే నన్నే రివర్స్ కొట్టేస్తున్నారు మా వాళ్ళు. అన్నీ ఎంత కోపంగా చూస్తుందో అసలు, ఎంత కోపడుతుందో అండి. మా చిన్నదనుకున్నంత కోపం పెద్దవాళ్ళకు కూడా ఉండదు. అది చూడండి ఎంత పౌరుషం వస్తుందో. కూడా తినలేదు ఇంకా అర్చానని చెప్పేసి. మా పెద్దది బెటర్ అండి, నేను ఏదన్నా అన్నా కొంచెం భయపడుతుంది, సైలెంట్ అయిపోతుంది. మా చిన్నది అలా కాదు, రివర్స్ వచ్చి నన్ను మీద పడైన కొట్టేస్తుందండి. అలాంటిది వాళ్ళ గడుచు వాళ్ళు అనేది ఇదేనండి. ఇంకా తర్వాత మా వారు ఇంకా ఆఫీస్కి బయలుదేరిపోయారండి. సేపు వరకు మా వారు ఉన్నంత సేపు సందడిగా ఉంటుందండి. మా వారు ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఇంకా పిల్లలు కాసేపు పడుకున్నప్పుడు ఇల్లంతా బోసిపోయినట్టు నాకు అస్సలు ఏంటో ఉండాలనిపించదండి. మా వారు సండే రోజులాగా మా పెద్ద పాపను ఆఫీస్కి తీసుకెళ్తారు కదా, ఇద్దరిలో ఎవరు తగ్గినా కూడా నాకు ఎందుకు ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది. దాన్ని ఉండాలంటే అస్సలు ఉండలేనండి. ఇంతకుముందు ఎప్పుడైనా మా వారికి నేను పిల్లలు లేనప్పుడు ఎప్పుడైనా ఇలాగా నైట్ డ్యూటీ అలాగా వేశానంటే నేను మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ను అలాగా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి పడుతుంది. నేను ఒక్కదాన్ని అసలు ఉండలేనండి. ఎందుకో నాకు అదొక అలవాటు కింద మారిపోయింది. అక్కడ 4 దగ్గర ఉండేసి వచ్చి ఇక్కడ ఒక్కదాన్ని ఉండాలంటే ఉండలేకపోతున్నాను. డాడీ ఎవరో ఒకటి తోడుతోనే పడుకుంటానండి. అందుకే ఇంతకుముందు ఎవరైనా ఏమైనా నైట్ డ్యూటీస్ అలా ఉండేవాళ్ళు వాళ్ళకి ఇంకా అలవాటు పడిపోతారు. ఇంకా మా వారికి ఎప్పుడు నైట్ డ్యూటీస్ ఇలాగా ఉండవు కాబట్టి నాకు ఇంక ఇదొక అలవాటు కింద మారిపోయిందండి. ఇంటి దగ్గర కూడా అమ్మ వాళ్ళు ఎవరు లేకుండా ఎప్పుడు పడుకోము, ఇక్కడ అలాగే అయిపోయింది. పిల్లలు ఉన్నా కూడా ఎందుకో పడుకోవాలనిపించదండి. ఆయన ఉంటే అదొక సెక్యూర్గా అదొక సేఫ్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు రాకపోయినా కూడా ఏంటో అదొక భయం అనేది మనసులో ఉంటుందండి. ఆ అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంకా మెయిన్ అండి. ఇంకా ఏమంటారు అటు ఇటు ఇల్లులు గుడి ఉంటుంది, అయినా కూడా అక్కడ కూడా ఎవరూ లేకుండా అస్సలు పడుకోలేమండి. నైట్ పూట పగలంతా ఉంటాం కానీ ఎవరూ లేకపోయినా నైట్ మాత్రం ఉండలేమండి. ఇంకా పిల్లలకు తినిపించేశాక నేను కూడా స్నానానికి చేసేసానండి. వాటర్ హీటర్ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ త్వరగా చేస్తున్నానండి. ఆలూ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఆలూ అనేది పీల్ తీస్తున్నాను. కోసం మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి. మంచి హెల్పర్స్ అండి మా పిల్లలు మాత్రం.
పిల్లలు ఇలాగ హెల్ప్ చేస్తారా చేయరా కానీ మా వాళ్ళు మాత్రం మంచిగా హెల్ప్ చేస్తారు, డబల్ పని చేస్తారండి. ఈ విషయంలోని మాత్రం నేను గ్రేట్ అని చెప్పొచ్చు. చూసుకుంటూ చేసుకుంటామండి ముగ్గురం పనులు మాత్రం. మాకు టీవీ లేనిదైతే పంచారు కదండి, టీవీ మాత్రం ఎప్పుడు 24/7 ఆడుతూనే ఉంటుంది. ఏంటో కొంతమంది అంటారు టీవీ చూపించకూడదు అని అంటారు. టీవీలో మనం ఏమంత తప్పుగా పెట్టాం కదండి, పెడితే పిల్లల కోసం మ్యూజిక్ పెడతాను, లేదంటే కొంచెం బొమ్మలు ఎప్పుడన్నా పెడతాను, అది కూడా లేదండి దాదాపు మ్యూజిక్కే ఉంటుంది మా టీవీలో. అంటే బ్లూటూత్ ఇలాగ ఆన్ చేసేసుకొని మంచిగా పెట్టేసుకుంటామండి సాంగ్స్, అవి వింటూ ఉంటాము, చూసేది కూడా ఉండదు. చూసేదంటూ ఎప్పుడూ ఉండదండి టీవీ వైపు, అవి పాటలు వినుకుంటూ చేసేసుకోవడమే. నేనే నాకు మంచి సినిమా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్తే అది చూస్తూ ఉంటాను, లేదంటే మాది మ్యారేజ్ది అదే సీడీ ఉంటుంది కదా, బ్లూటూత్ పెన్ డ్రైవ్ పెట్టేసుకొని పెట్టేసుకొని చూస్తూ ఉంటాము. ఇంకా రీఛార్జ్ అలాగ అయిపోయినప్పుడే చూస్తానులేండి, మిగిలిన టైంలో మాత్రం మామూలుగానే. ఇక్కడ ఆలు కూడా కట్ చేయడం అయిపోయిందండి, ఆలు ఫ్రై చేద్దామని చెప్పేసి అప్పటికి ఇంకా 10:30 అయిందండి. ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉంది, మా వారు త్వరగా రెడీ అయ్యి ఉండమని చెప్పారు. మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతే మళ్ళీ పిల్లలు లంచ్కి అలాగా టైం అవుతుంది కదా అని చెప్పేసి కర్రీ చేసేసుకొని రైస్ కడిగి పెట్టేసి వెళ్ళిపోతే మనము వచ్చేసరికి అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలు వచ్చిన వెంటనే తింటారని చెప్పేసి అనుకున్నానండి. ఇక్కడ ఇంకా ఆలు ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి, మంచిగా వచ్చేసిందండి. ఊరికే ఆనియన్ ఒక టమోటా కూడా వేసానులేండి, మరీ టమోటా వేయకపోతే మా పిల్లలు తినలేకపోతున్నారు, గట్టిగా ఉంటుందని చెప్పేసి. మరీ ఫ్రై లాగా ఉంటే ఒక టమోటా వేసినా మంచిగానే ఫ్రై అవుతుందండి, దానిలో ఏం విషయం లేదు. ఇప్పుడు రుచి చూడాలని చెప్పేసి 4-5 ముక్కలు వేసేసుకున్నాను, టేస్ట్ బాగుండిందండి. అందుకే ఆలు ఫ్రై ఇష్టమే కానండి ఎందుకో ఎక్కువగా చేయను, ఎందుకంటే ఆలు ఫ్రైలోకి ఏదైనా కర్రీ ఉంటే బాగుంటుంది, పప్పు ఇలాగ అని చెప్పేసి. ఇలా చూడండి ఉప్పు డబ్బా కూడా వేసేసాను దాంట్లో. ఈరోజు ఎందుకు చేశానంటే పప్పు ఉండింది నిన్నటిది, అందుకని చెప్పేసి ఇంకా ఆలు ఫ్రై దాంట్లో కాంబినేషన్గా బాగుంటుంది అని చెప్పేసి చేశాను. అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను మా పిల్లలు తింటారని చెప్పేసి లేస్ తీసేసి ఇచ్చానండి, అంతా కింద వేసేసారండి. అలా ఉంటుందో చూడు, ఇంకా అదంతా ఊడ్చుకుంటూ వస్తున్నాను. అలాగే ఉంటుంది మా పిల్లలతోటి. పాపం తింటారని చెప్పేసి ఇదొక చెరొక ప్యాకెట్ ఇచ్చాను, తినలేదు పెట్టలేదండి, అన్ని బండల పైన వేసేసారు. ఇదంతా ఇలాగ ఊడ్చుకుంటూ వస్తున్నాను. ఎన్నిసార్లు రోజుకు దాదాపుగా చెప్పాలంటే ఒక 6-7 టైమ్స్ ఊడుస్తానండి, ఎక్కడ దుంపడితే అక్కడ. చెప్పాను కదా బయటికి వెళ్ళే పని ఉందని, పాపని స్కూల్లో జాయిన్ చేయించాలి, ఏ స్కూల్ బాగుంటుందా అని చెప్పేసి అలాగ సెర్చ్ చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. నిన్న పంచమి మంచి రోజు, సాటర్డే కదా, నాకు సాటర్డే అంటే కొంచెం సెంటిమెంట్ అండి. పని చేసిన సాటర్డే కొంచెం ముందుకు వెళ్ళాలని చూస్తాను, అందుకని చెప్పేసి సాటర్డే రోజు వచ్చేసానండి. ఇక్కడ నారాయణి స్కూల్ అండి, నారాయణ అని మన సైడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ నారాయణి. ఇక్కడ ఎందుకంటే ఎల్కేజీ కాకుండా ఫ్రీ స్కూల్ ఉంటుంది కదా, ఈ 3-4 మంత్స్ ఈ ఫ్రీ స్కూల్లో వేయండి, తను ఎలాగా కొంచెమన్నా ఏమంటారు బేసిక్ నేర్చుకుంటుందని చెప్పేసి ఎలాగా పట్టేసుకోవాలి, ఎలాగా ఉండాలి స్కూల్లో అని తెలుసుకుంటుందని చెప్పేసి జాయిన్ చేపిద్దామని వచ్చానండి. చూసి కనుక్కొని వెళ్ళాము, 2-3 స్కూల్స్ తిరిగామండి, రేపు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ చేపిస్తాము. తిరిగి అలసిపోయావు, ఏమైనా స్వీట్స్ తీసుకో పిల్లలు తింటారని చెప్పేసి వచ్చామండి. ఇక్కడ స్వీట్స్ ఏమేం కావాలా అని చూస్తున్నాను, ఇప్పుడే తీసుకొని వస్తున్నారండి, చాలా వరకు ఫ్రెష్గా ఉన్నాయండి, అసలు చూస్తుంటే నోరుతుంది నాకు కూడా. కాజు బర్ఫీ కావాలంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం అండి కాజు బర్ఫీ తిన్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను కాజు బర్ఫీ మై ఫేవరెట్ అని చెప్తాను, అది కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాత. ఇంతకుముందు అలాగ తినేదాన్ని కాదు. చాలా కాస్ట్ కూడా ఉంటుందండి కాజు బర్ఫీ, ఇంట్లో ఒకసారి ట్రై చేసి చేసుకోవాలనిపిస్తుంది. పావు తీసుకున్నారు కాజు బర్ఫీ, పావే 250 అని చెప్తున్నారు, 1000 రూపీస్ అంట. అమ్మో, మనం చేసుకుంటే కొంచెం చేసుకున్నా కూడా ఎంత టేస్టీగా వస్తుందో ట్రై చేయాలండి ఒకసారైనా. మా పిల్లలు ఇక్కడ చాక్లెట్ కావాలని అడుగుతున్నారు, వాళ్ళ డాడీ ముందు రోజే తెచ్చారు చాక్లెట్స్ అన్నీ, ఉన్నవి వద్దు అని చెప్తున్నాను నేను కూడా. ఇక్కడ ఇంకా మాకు కావాల్సినవి ఇవి ఏమంటారు కాజు బర్ఫీ, ఇంకోటి ఏదో తీసుకున్నారండి స్వీట్, నాకు కూడా గుర్తులేదు, కలాకండను ఏదో అనుకుంటాను. కలాకండ మాత్రం మన సైడ్ ఉన్నంత టేస్ట్ ఉండదండి, మన సైడు కలాకండ బాగుంటుంది టేస్ట్. ఇక్కడ ఆడవాళ్ళకి అద్దం కనపడితే తెలిసిందే కదా, ఇంకా అద్దం పైన ఫోజులు ఇచ్చుకుంటూ ఉంటాము. చేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ నేను తింటున్నాను చూడు, ఇంటికి వచ్చిన రావడం నాకు బాగా ఆకలిసేసింది, ఉదయం దోశ కూడా సరిగా తినలేదు, ఒకటే తినేసానని చెప్పేసి ఇక్కడ స్వీట్స్ ఓపెన్ చేసేసుకొని తింటున్నానండి. ఇంటికి వచ్చేసాక నేను ఎలాంటి వీడియో తీయలేదండి, ఇంకా తర్వాత ఇంకా స్టాప్ చేసేసాను. పిల్లలు కూడా ఎక్కువగా ఏడుస్తున్నారు ఆకలేసేసి, ఇంకా పిల్లలకు పెట్టేసి నేను కాసేపు అలాగ పడుకుంటే పోయానండి. ఈ మధ్య వీడియోస్ తీయడమే చాలా తక్కువైపోయింది, నేను రెగ్యులర్గా తీయడానికి ట్రై చేస్తానండి మన వీడియోస్ అనేవి. కోసం ఏవో ఇలా జమ్స్ ప్యాకెట్స్ అవి కొనిచ్చారు, అవి తింటూ ఉన్నారండి.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఎలాగ తింటున్నాను, కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టుగా తింటున్నాను. టేస్ట్ ఏందో కొంచెం వెరైటీగా ఉండింది, అప్పటికప్పుడు చేయబట్టో ఏమో కానీ టేస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు టేస్ట్ మా వారికి ఇంతకుముందు ఎవరో ఇచ్చారండి, అవి మాత్రం చాలా బాగున్నాయి. టేస్ట్ పరంగా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నానండి. వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. బై.